మనం సామాన్యంగా ఎక్కడైనా నున్నగా మెరిసిపోతూ ఉండే శివలింగాలనే చూస్తాం. కానీ శ్రీశైలంలో ఉండే ఒక శివలింగం ముడతలు పడినట్టుగా, అంటే ముడతలు పడిన వృద్ధుడి శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే ఈ లింగాన్ని వృద్ధ శివలింగము అంటారు. మహీధర మహారాజు కుమార్తె శంకరుని సౌందర్యాన్ని ఉపాసన చేసి ఆయనని మోహిస్తుంది. ఆయననే వివాహం చేసుకోవాలనుకుంటుంది. శివుడు ఆమెను పరీక్షింపదలిచి ఆమె కలలోకి వచ్చి, నేను శ్రీగిరి మీద తెల్ల మధ్య చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను, అక్కడికి వస్తే నిన్ను వివాహం చేసుకుంటాను అంటాడు. ఆమె సరేనని అక్కడికి బయలుదేరుతుంది. ఇక్కడ పార్వతీదేవి, మీకు ఇటువంటి కోరిక కలగటం ఆశ్చర్యంగా ఉంది, మనం ఈ జగత్తుకే తల్లిదండ్రులం కదా అంటుంది. అందుకు శివుడు, ఆమె నన్ను భక్తితో ఆరాధించింది, ఇక్కడ వివాహం అనగా ఆమెను నాలో ఐక్యం చేసుకోవడం అంటాడు. అప్పుడు పార్వతి, ఆమె ఆరాధనలో అంత భక్తి ఉన్నదా అని అడుగుతుంది. ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడని తన కోసం వెతుకుతున్న ఆ అమ్మాయి ముందు 96 సంవత్సరాల వృద్ధుడిగా ప్రత్యక్షమై, నేనే శివుణ్ణి అంటాడు. ఎలా ఉన్నా నువ్వే నా భర్త అన్న ఆ కన్యను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ లింగరూపమే ఇప్పుడు వృద్ధ శివలింగంగా శ్రీశైలంలో విరాజిల్లుతోంది.